వస్తామమ్మా. మొత్తం ఎంతమంది జాయిన్ అయ్యారు సరస్వతి? 15 మంది జాయిన్ అయ్యారు దాక్షాయణి. మొత్తం 60,000. సేర్లమ్మ సేర్లో, కాంచీపురం సేర్లో. దాక్షాయణి, చెరో 2 పట్టు చీరలు తీసుకుందామా? డబ్బులున్నాయి కదా. ఉసే, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనే. ఏం కాదులే దాక్షాయణి, అవకాశం ఉన్నప్పుడే కొనుక్కోవాలి. అది నిజమే. మార్తి, ఏంటమ్మగారు? ఒకసారి లేరా. అలాగే. ఏంటమ్మగారు? ఆ చీరల అతన్ని పిలు. అలాగే. ఓ చీరలబ్బాయ్, ఓ చీరలబ్బాయ్, ఓ చీరలబ్బాయ్, రా రా రా. మా దాక్షాయణి అమ్మగారు పిలుస్తున్నారు. సరే వస్తాను పదండి. సరే పద. రండి. ఏమయ్యా, అన్ని మంచి చీరలేనా? అవునండి. కూర్చోండి. ఒక్కొక్క చీర కనీసం 40,000 నుంచి 50,000 దాకా ఉండదండి. కానీ పెద్ద డిస్కౌంట్లో నేను ఇచ్చేది మీకు 10,000కే ఇస్తున్నాను. అవునా? చూపించండి. ఇదిగోండి. సరే అయితే ఇదిగోండి అయ్యా, ఈ 4 చీరలు మాకు. కొంచెం రేట్ తగ్గించి ఇవ్వచ్చు కదా. లేదండి, ఇప్పటికే మీకు నేను డిస్కౌంట్స్ వేసి ఇస్తున్నాను. అవి చీటీల కోసం జనం ఇచ్చిన డబ్బులు కదండి, అవి ఇచ్చారేంటండి? మరి వాళ్ళకేమిస్తారు? అవన్నీ నీకెందుకు మార్తి? నువ్వు నోరు మూసుకునుండు. ఎవరమ్మా ఇతను? మా ఇంటి పనోడు. డబ్బులు దేవుంది లేవయ్యా, తర్వాత ఎక్కడొక్కడ చూసిస్తారులే. బాగున్నాయి కదా. నేను వస్తానమ్మా. సరే. అలాగే. ఇదిగో మార్తి, ఈ విషయం ఎక్కడైనా వాగేవనుకో నువ్వు చంపేస్తాను. పద సరస్వతి. వీళ్ళు జన్మకి మారు, మళ్ళీ ఏం చేస్తారో ఏంటో. అయ్యా, పుదీనాకు అల్లం శుంఠి వేసి మధ్య కలుపుకుని తెచ్చానయ్యా, తాగండి. ఏంటయ్యా, తలనొప్పా? అవునరా బోగా, చాలా ఇబ్బంది పెడుతోంది. ఈ బోగా మాలిష్ చేస్తే తలనొప్పి ఉష్కాకలా ఎగిరిపోతుంది. ఉండండి, నూనె తీసుకొస్తా.
బోగా బంగారం లాంటి భార్య, ఎందుకురా తాగుచ్చి కొడతావు? మంచిగా చూసుకోవచ్చు కదా. ఎలా మొదలు పెట్టాలా అనుకుంటున్నాను. దొరికాడు. ఈ ఆడవాళ్ళు పైకి కనిపించేంత మంచివాళ్ళు కాదండి. సావిత్రి చెడ్డదని నేను అన్నండి. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటేనండి, మొగుడు ముందు మనసంతా విప్పినట్టుగానే ఉంటారండి. కానీ అసలైన విషయాలు మాత్రం దాచి మనల్ని మోసం చేస్తారండి. చచ్చా, ఆడవాళ్ళు అలా ఎందుకు చేస్తారు బోగా? ఎందుకు దాచిపెడతారు? భలేవారండి. అమ్మగారిని మీరు సంపూర్ణంగా నమ్ముతారు కాబట్టి మీకు తెలిసి ఉండదండి. పెళ్ళాల మొగుడు ముందు కడిగిన ముత్యంలాగానే ఉంటారండి. కానీ ఎవరైనా పరాయి మగాడు వాళ్ళని ఏడిపించినా, చెయ్యి పట్టుకున్నా, వేరే దృష్టితో చూసినా, ఏదైనా చేసినంత మాత్రాన అది మాత్రం సచ్చినా భర్త దగ్గర బయట పెట్టరండి. ఎందుకంటే వాడు తాళి కట్టినోడు కదండి. అపార్థం చేసుకుంటే కాపురాలు కూలిపోతాయని భయమండి. ఇంత ఆలస్యం ఏంటి సీత? ఆఫీస్లో చాలా ఎక్కువ వర్క్ ఉంది బావగారు. నేను ఇందాకే ఆఫీస్ నుంచి వచ్చానా? జెమ్డి గారు బర్త్డే కదనాని విష్ చేసే వచ్చాను. సీత, ఏంటండి ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? ఎందుకలా అడుగుతున్నారు? అలాంటిదేం లేదే. నిప్పులేనిదే పొగరాదు కదండి. నిందలైనా మోస్తారేమో కానీ నోరు విప్పి జరిగింది మాత్రం చెప్పరండి. ఇప్పుడు మీరు అమ్మగారు ఉన్నారండి. వాడెవడో అమ్మగారిని ఎత్తుకుని వెళ్ళి 3 రోజులు వాడి దగ్గరే పెట్టుకున్నాడు. అక్కడేదో జరిగి ఉంటుందని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వేరేదో వాగాడంట కదండి. లోకం కోడైకొస్తుంది కదండి. కానీ అమ్మగారు మీకు అక్కడ జరిగిందంతా దాచకుండా చెప్పారు. కాబట్టి మనం సమాజంలో ఉన్నాం కదా, మీరు బాధపడకుండా సర్దుకుపోయి ఉంటారు. అవును, అక్కడ జరిగిందంతా దాచకుండా అమ్మగారు మీకు చెప్పారు కదండి. చెప్పే ఉంటారులేండి. అమ్మగారేమైనా నా పెళ్ళాం సావిత్రిలాగా అబద్ధాల కూరా ఏంటి? మా సావిత్రికి నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనండి. మా పెళ్లి కాకముందు ఒకడు ప్రేమించాడండి. అది దాచి పెళ్లి చేసుకుందండి. సరే పోనేవ్వండి. ఈ మధ్యకాలంలో 2-3 సార్లు వాడు కలిస్తే కూడా నాకు చెప్పలేదండి. పాపం చాలామంది ఆడవాళ్ళు ఇలాగే మొగుళ్ళ దగ్గర నిజాలు దాస్తారండి. అది ఎవరి వాళ్ళో తెలిసి ఆ మొగుళ్ళ గుండెలు పగిలిపోతాయండి. చేప క్రమంగా వల్లో పడుతున్నట్టే ఉంది.
సావిత్రి, నువ్వు క్యారేజ్ ఎందుకు తీసుకొచ్చావు? ఆల్రెడీ నేను తీసుకొచ్చుకున్నాను కదా. అలా అంటారేంటమ్మా? మీరెప్పుడో ఉదయం తెచ్చుకున్నారు భోజనం, అది చల్లారిపోతుంది కదా. ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కదా. వేడివేడిగా భోజనం తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. తినండమ్మా. నిజంగా మీరు చాలా గొప్పోళ్ళమ్మా. పెద్ద కోడలిగా ఇంటి బాధ్యతని, ఈ సంస్థని ముందుకు నడిపించే భారం అంతా మీ భుజాల మీద వేసుకున్నారు. మీరింత కష్టపడుతున్నందుకు అయ్యగారి సహాయ సహకారాలు మీకెప్పుడు ఉంటాయి కదమ్మా. మీకేం లోట్లేదు కదమ్మా. అలా అడిగేవేంటి సావిత్రి? అది కాదమ్మా, ఒక ఆడది ఒకేసారి ఇన్ని పనులు చేయాల్సి వచ్చినప్పుడు మగాళ్ళ అవసరానికి భార్య దగ్గర లేదు అనో, చెప్పిన పని సమయానికి చేయలేదనో అసంతృప్తితో ఉంటారు. ఆ సహనం చూపిస్తారు. మీకు అలాంటి ఇబ్బందులేవీ లేకుండా అయ్యగారు బాగానే చూసుకుంటున్నారా? నా భర్త దేవుడు సావిత్రి. పొరపాటున కూడా నా మీద అలాంటి ఆలోచన కూడా దరిదాపుల్లోకి రానివ్వడు. నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండి అమ్మగారు. కొంతమంది మగవాళ్ళు కోపమైన, సంతోషమైన, అనుమానమైన మనసులో పెట్టుకోకుండా వెంటనే భార్యల దగ్గర బయట పెట్టేస్తారు. కొంతమంది అలా కాదు, భార్య మీద కోపం వచ్చినా తిట్టరు, తప్పు చేసిందని అనుమానం ఉన్నా బయట పడరు, మనసులో పెట్టుకుని మదన పడుతూ ఉంటారు. ఇది నేను చూసిన వాళ్ళ గురించి అంటున్నానమ్మా. అయ్యగారు అలా కాదులేండి, గొప్ప మనసున్న మనిషి. మీరు 3 రోజులు ఎక్కడో ఉండొచ్చినా కూడా అయ్యగారు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. జనం కారు కూతలు కూసినా కూడా మీ మీద నమ్మకంతో ఆయనే సమాధానం చెప్పారు. అదే వేరే మగవాళ్ళైతేనా అనుమానంతో కొట్టి చంపేసేవాళ్ళు. ఎందుకు సావిత్రి నీలాంటి వాళ్ళందరూ కళ్ళతో మాట్లాడి నోటితో వెక్కిరించే విధంగా ప్రవర్తిస్తారు? గొప్ప వాళ్ళని పొగుడుతూనే లోపల ఏదో అనుమానం పెట్టుకొని పొడుస్తూనే ఉంటారు. చూడు, నాకు నా భర్త, నా భర్తకి నేను తెరిచిన పుస్తకం. మా ఇద్దరి మధ్యన ఎలాంటి దాపరికాలు కానీ, అపోహలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ ఏవీ లేవు. ఎందుకంటే మా ఇద్దరి మనసు ఒకటే, ప్రాణం కూడా ఒక్కటే. చాలా మంది ఆడవాళ్లకున్న దరిద్రమైన అలవాటేంటంటే పుల్ల విరుపు మాటలు మాట్లాడడం. నీకు కూడా అలాంటి దరిద్రమే ఉన్నట్టుంది. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని చెప్పినా నాకు నా భర్తకి ఎప్పటికీ ఎలాంటి తేడాలు రావు. నువ్వొక్కరికి సలహా చెప్పడం కాదు, నీ భర్త తాగబోతైనా ఎలాంటి వాడైనా ఆడదానిగా మార్చుకోవాల్సిన బాధ్యత నీదే. ఆడవాళ్ళంటే అవకాశం దొరికితే మాటలు అనడం కాదు, అన్నిటికీ ఓర్పుతో ఉండటం. అమ్మమ్మ క్షమించండి అమ్మా, నేనేదో నోరు జారన్నాను. అమ్మా, పాత మొక్కులు ముడుపులు ఏమైనా ఉంటే తీర్చుకోండి అమ్మా. అప్పుడప్పుడు వచ్చే చికాకులు, నరదిష్టి అన్నీ పోతాయి. వీరన్న గుట్టకి ముక్కులున్నాయి, ముడుపులు చెల్లించి రావాలి. తొందరలోనే బయలుదేరుతాం. వామ్మో, ఈ సీతమ్మ గట్టిపిండమే.
తొందరగా దొరికేలా లేదు. మన దగ్గర 35,000 తగ్గింది దాక్షాయిణి. ఈ రోజు చిట్టి పాడినవిడ డబ్బు కోసం వస్తానంది. ఏం సమాధానం చెప్తాం? అదే అర్థమై చావట్లేదు. అసలే మొదటి నెల వీరమ్మ పాట పాడింది, చాలా అవసరమని చెప్పింది. టైంకి పాడుకున్న డబ్బు సర్దుబాటు చేయాల్సిందేనని ఖచ్చితంగా చెప్పింది. ఇలాంటి పరిస్థితి వస్తుందనే చీరలు వద్దు అని చెప్పాను. నా మాట విన్నావా నువ్వు? నన్ను కూడా టెంప్ట్ చేసి చీరలకి 40,000 పెట్టించావు. అమ్మా దాక్షాయిని, పాడుకున్న డబ్బులు ఇవాళ ఇస్తానన్నావు కదమ్మా, అవిస్తే వెళ్ళిపోతాం. ఇదిగో వీరమ్మ డబ్బులు. నా 40. ఇదేంటమ్మా 40,000 ఇచ్చావు, మిగిలిన 35,000 ఏవి? అది కొంతమంది చిట్టి డబ్బులు కట్టలేదు. ఓ 4 రోజులు టైం ఇస్తే సర్దిస్తాం. అబ్బే అదేం కుదరదు. నాకు అవసరమయ్యే నష్టానికి చీటీ పాడాను, అవిస్తేనే ఇక్కడి నుంచి కదులుతాను. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? 4 రోజుల్లో ఇస్తామంటున్నాం కదా. నా దగ్గర అవేం కుదరవు. మిగిలిన డబ్బులు ఇస్తేనే ఇక్కడి నుంచి కదిలేది. గొడవ చేయకు ప్లీజ్, అర్థం చేసుకో. 4 రోజుల్లో ఖచ్చితంగా ఇస్తాను. నాకు అవసరమయ్యే అందర్నీ బతిమాలి మొదటి నెల చిట్టి నేను పాడుకున్నాను. నాకు 35,000 ఇవ్వాల్సిందే. ఇప్పటికిప్పుడు ఇస్తేనే నేను వెళ్తాను. మీరు పట్టుబడితే వెంటనే అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? మీరు ఏమైనా చేసుకోండి, 4 రోజుల తర్వాతే మేమిచ్చేది. ఏం చేయడం కాదు, అవసరమైతే మీ మెళ్ళో తాళైనా తీసుకెళ్తాను. కానీ నా డబ్బు రాకుండా ఇక్కడి నుంచి కదలను. వీరమ్మ, ఇవిడి గారు టైంకి భలే ఊడి పడతారే. ఇప్పుడు చూడు, పద్ధతులు సాంప్రదాయాలు వద్దంటే వినరు కదా అని గంట క్లాస్ పీకుతుంది. తాళంటే ఎగతాళిగా ఉందా వీరమ్మ? ఆడదానివి సాటి ఆడదాని మెళ్ళో తాళిని తీసుకెళ్తానని ఎలా అనగలుగుతున్నావు? ఏం చేయమంటావు సీతమ్మ? చిట్టి పాట అవసరం ఉండి మొదటి నెలే పాడుకున్నాను. 35,000 తక్కువ ఇచ్చారు. నాకేమో పీకల మీదకు అవసరం ఉంది. ఇప్పుడు అడిగితే 4 రోజుల తర్వాత రమ్మంటున్నారు. వీళ్ళని నమ్మి ఎలాగమ్మా వెళ్లేది? నేనిస్తాను. ఇదిగో. వస్తాను సీతమ్మ. ఇదిగో, ఇలాంటి సమస్యలు ఇంటి దాకా వస్తాయని చిట్ ఫండ్ వ్యాపారం వద్దు అన్నాను. మీరు నన్నేమన్నా పడతాను, కానీ ఊరి జనం మీ మీద గొడవ చేయకూడదని నా బాధ. ఈరోజు నా శాలరీ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పరువు పోయేది. సరే, అందరం కలిసి వీరన్న గుట్టకి ముడుపులు మొక్కులు చెల్లించడానికి వెళ్ళాలి. తొందరగా తయారవ్వండి. పద.
భోగా, రాజశేఖర్ గారు నీకు డబ్బులు ఇమ్మన్నారు. పని అంతా పూర్తయ్యాక మిగతా డబ్బులు పంపిస్తా అన్నారు.